ఫ్రెండ్స్, నేనైతే హ్యాండిక్యాప్డ్ అయ్యిండు కూడా నాకైతే అగ్రికల్చర్ అంటే ఇష్టం. అందుకనే నేను అగ్రికల్చర్ అంటే చేస్తున్నా. ఇది మన 7 గుంటలలోనే పూలు అవి పెట్టాలనుకుంటున్నా, అన్నీ పెడుతున్నా అవే. అలాగే కొద్దిగా నన్ను సపోర్ట్ ఇవ్వండి. హలో హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇవాళ టమాటా చెట్లకైతే మల్చింగ్ వేస్తున్నాం. అలాగే మన వీడియోని అయితే నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే అందరు చూస్తారు కానీ లైక్ అయితే వేస్తలేరు. నేనైతే సమ్మర్లో అయితే టమాటా పెట్టాలనుకుంటున్నా. మన వీడియోని అయితే లైక్ చేయండి. తోటి రైతులకు అయితే ఉపయోగపడతా నేను అనుకుంటున్నా. సమ్మర్లో 45 డిగ్రీలు ఉంటుంది ఎండ. అలా అయినా కానీ నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక 650 మొక్కలతో అయితే ట్రై చేస్తున్నా. అలాగే మల్చింగ్ పేపరు, మనం డ్రిప్ పైపు, మన చెట్లు పెట్టుకునే విధానం ఎట్లుంటుందనే చూపిస్తాను వీడియోలో. అలాగే వీడియో అయితే చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మల్చింగ్ పేపర్ వేస్తున్నాం మేము. మల్చింగ్ పేపర్కు అయితే మట్టి అటు సైడ్ ఇటు సైడ్ ఎత్తున్నాం. మనకు బోజకు ఈ డ్రిప్ మధ్యలో 2 డ్రిప్ పైపులు ఉన్నాయి కదా, ఈ 2 డ్రిప్ పైపుల నుండి ఇంకో 2 డ్రిప్ పైపుల దగ్గర వరకు మధ్యలో 4 ఫీట్లు పెట్టినాడు డిస్టెన్స్. మనకు మల్చింగ్ పేపర్ వచ్చేసి 25 mm, ఇది మైక్రాన్. ఇది మనకు వచ్చేసి 3 ఫీట్ల తీసుకున్నా. ఇట్లా వెడల్పులో 3 ఫీట్లు ఉంటుంది. మనకి ఇది పోయడం అయితే జరుగుతుంది. ఇవాళ ఒక 6 బోజలు వచ్చినాయి. ఒక్కొక్క చెట్టుకి అయితే ఒక్క బోదానికి అయితే 110 చెట్ల దాకా వచ్చినాయి. ఒక్కొక్క బోజకి ఒక 650 చెట్లు అయితే పెడుతున్నాను. చూస్తారు కదా. మా ఫ్రెండ్స్ అయితే రమ్మన్నారు. ఒక 15 నిమిషాల లోపల అయితే మొత్తం అయితే మల్చింగ్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది మొత్తం పూర్తిగా. అలాగే మనం తర్వాత హోల్స్ అయితే వేసుకుంటాం. అది కూడా చూపిస్తాయి. మట్టి అయితే మనం మంచిగా పోసుకోవాలి. మనమైతే అంతటా పోసుకోవాలి, కానీ మనకైతే బోధలు దగ్గర వచ్చినాయని చెప్పేసి అంతటా వస్తలే, అక్కడక్కడనే వస్తున్నాం. చూస్తారు కదా ఎంత బాగా వేస్తున్నామో పైప్ అయితే. మనమైతే డ్రిప్ పైపు చుట్ట ఉంటుంది కదా, చుట్టకైతే ఒక కట్టె పెట్టుకొని 2 కట్టెకైతే ఆ పక్క ఈ పక్క తాడు కట్టుకొని గుంజుకుంటూ వెళ్తే ఇక మట్టి అయితే పారబట్టి అటు సైడ్ ఇటు సైడు మనం ఒక గజంకి ఒక కాడ ఒక పారడి మట్టి వేసుకుంటే ఏరిపోతుంది. మనకు బాగా అవసరం లేదు, ఎందుకంటే మనకు పైకి లేవకుండా ఉంటాయి. ఎందుకంటే ఎండలకు కూడా మన డ్రిప్ మందులు ఇస్తాం కదా, డ్రిప్ మందులు ఇచ్చే మందులు అయితే ఆవిరి కాకుండా ఉండడానికి కోసం అయితే మల్చింగ్ షీటు. ఆంధ్ర సైడ్ అటు ఇటు అయితే కూరగాయలు అయితే పండిస్తారు బాగా. నేనైతే మన తెలంగాణలో అయితే పండియాలనుకుంటున్నా స్టేకింగ్ పద్ధతిలో మనం పెట్టే టమాటా. ఇది వచ్చేసి సాహో వెరైటీ. మనమైతే 23 రోజుల నార అవుతుంది ఇవాళకి. ఇది మన స్టేకింగ్ కంక కట్టెలు అయితే తీసుకొచ్చినాం. ఒక్కొక్కటి 12 ఫీట్లు. అవి కూడా మనం మొక్క నాటినాక 15 days 20 days అప్పుడు మనమైతే మొక్కలు అయితే కంక కట్టెలు అయితే వాతుకోవాలి. అవి కూడా చూపిస్తాం. ఈ క్రాప్ అయితే లాస్ట్ దాకా ఎట్లా వచ్చింది, బాగా వచ్చిందా, క్రాప్ ఎలా వచ్చింది అయితే పూర్తి వీడియోలు అయితే చేస్తాను సాధ్యమైనంత వరకు. మనమైతే లాస్ట్ ఇది మనం వేయడం బోజా లాస్ట్ వేసినాక తర్వాత మనం లాస్ట్ అయితే ఇది మొత్తం 6 బోజలు వచ్చినాయి మనకు. మనకేంటంటే మనకు ఫామ్ హౌస్ లెక్క ఇట్లా ఉంటుంది కదా. మనం 7 గుంటల ప్లేస్ ఉంది మనకు. 7 గుంటల ప్లేస్లో అయితే నేనైతే పూల చెట్లు పెట్టిన ఇన్ని రోజులు. పూల చెట్లు అయితే క్రాప్ మంచిగా వచ్చింది. పూలు అయిపోయినాక ప్రజెంట్ అయితే ఒక 2 గుంటలలో అయితే ట్రై చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ టమాటా. ఇది వచ్చేసి మనకు సాహో వెరైటీ అని చెప్పాను కదా. ఇదైతే నేనే నారు పోసుకున్నా, ఎందుకంటే మనం నర్సరీలో నుంచి తీసుకొస్తే వాళ్ళు ఏ సీడ్ ఇస్తారనే మనకు డౌట్గా ఉంది. మొన్నసారి అయితే తీసుకొచ్చి కొన్ని చెట్లు వేస్తే అయితే నాకు ఒక మినిమం ఒక 20 చెట్లు అయితే 20 చెట్లలో కొన్ని డిఫరెంట్గా కాసినాయి. అందుకని నేనే వస్తున్నా. ఈ హోల్స్ వేయడానికి అయితే మా ఊళ్ళో ఒక అతను అయితే డ్రిప్కి అయితే హోల్స్ ఇట్లా కవర్కి అయితే హోల్స్ వేసుకున్నానికి ఒకటి అయితే చేపించింది ఇది హోల్స్ వేయడానికి. అది వచ్చేసి మనం చిన్న సిలిండర్ అయితే తీసుకొచ్చినాం. చిన్న సిలిండర్ తీసుకొచ్చి దాని మీద అయితే వేడి చేస్తున్నాం. అందరు కట్టెల మీద కూడా వేడి చేయొచ్చు, కానీ మనమైతే కట్టెల మీద అయితే వేడి చేయట్లేదు. ఇది వచ్చేసి మనం వేడి చేసినాక తర్వాత హోల్స్ అయితే వేస్తున్నాం. అందరు 30 సెంటీమీటర్స్ 35 సెంటీమీటర్స్ ఇస్తారు. నేనైతే 26 సెంటీమీటర్లకు ఒక మొక్క నాటాలనుకున్నా. అందుకే 25 సెంటీమీటర్లకు అయితే ఒక మొక్కకైతే ట్రై చేస్తున్నా. నేను 25 సెంటీమీటర్లకు ఒక మొక్క వేస్తున్నా. సమ్మర్లో దగ్గర ఉంటేనే మనకు క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది కదా. మనం వచ్చేసి ఈ 7 గుంటలలో అయితే ట్రాక్టర్ పెండ పోసినాం. అలాగే మళ్ళీ మన కోడేరు ఉంటుంది కదా, కోడేరు అయితే ఒక 5 బ్యాగులు అయితే పోసిన. అలాగే మనకు 14 పోసిన. అలాగే 20-20-0-13 పోసినాం. వేపపిండి కూడా పోసినాం, ఎందుకంటే మనకు వేరుకులు రావద్దని చెప్పేసి వేపపిండి పోసినాం. తర్వాత మనకి డ్రిప్ మందులు ఏవైనా కానీ వదులుకోవడానికి అయితే ఫ్రీగా ఉంటుందని చెప్పేసి మనం అన్న అయితే పోయడం జరిగింది. ప్రజెంట్ అయితే మనం హోల్స్ చేస్తున్నాం కదా, ఎంత మంచి ఎత్తున్నాయి హోల్స్ చూస్తారు కదా, రౌండ్గా హోల్స్ అయితే మనం బ్లేడ్ బట్టి కానీ దేని బట్టి కట్ చేస్తాం కదా, ఆ కట్ చేసేటి అయితే మనకు కరెక్ట్ రావు. అండ్ మనకు ఇది వచ్చేసి మన హోల్స్ వేసినవి కూడా ఉంటాయి. అవి వచ్చేసి మనకు 30 సెంటీమీటర్లు 40 సెంటీమీటర్లకు ఒక మొక్క వస్తుంది. 35 సెంటీమీటర్లు అంటే మనం పెట్టేదానికంటే 10 సెంటీమీటర్లు ఎక్కువ ఉంటుంది మనకు. అందుకనే నేను ప్లేన్ తీసుకొచ్చిన, మనకు హోల్స్ లేనిది తీసుకొచ్చినాం. హోల్స్ లేనిది తీసుకొచ్చి హోల్స్ అయితే వేస్తున్నాం మనం.
హోల్స్ అయితే 25 సెంటీమీటర్లకు ఒకటి వేస్తున్నాం. 25 సెంటీమీటర్లకు అయితే మొక్క అయితే పెడతా. అది కూడా సింగిల్ మొక్కను పెడుతున్నా నేను. మనకు నారు కూడా 23 రోజుల నార వేస్తున్నాం. వచ్చేసి మనకైతే హోల్స్ అయితే ఇక లాస్ట్ ఇక 4 అయిపోయినాయి. ఇది వచ్చేసి 5వది. మనం వేడి అయిన కొద్దీ మన సిలిండర్ ఉంది కదా, సిలిండర్ మీద వేడి అయిన కొద్దీ అది హోల్స్ అయితే ఎక్కడైతే పడుకుంటాయినా అక్కడ మళ్ళీ వేడి చేసుకొని ఇట్లా మన తోట అంతటా అయితే తిరగాలి. తిరిగినాక మొత్తం రౌండ్గా వస్తున్నాయి కదా మనకి ఇవి. డ్రిప్ అయితే ఇవాళ ఒక 1 అవర్ అయితే వదిలినాం. మనది వచ్చేసి 3 HP మోటరా, 5 HP మోటరా కాదు. అందుకనే ఒక 2 అవర్స్ అయితే 3 అవర్స్ అయితే వదిలినాం. 1 అవర్ కంటే ఎక్కువ వదిలినాం. ఒక 2 అవర్స్ అయితే వదిలినా వాటరు, ఎందుకంటే బెడ్ ఉంది కాబట్టి. రేపు కూడా పొద్దున అయితే కొంతసేపు వదలాలి. ఫ్రెండ్స్, నేనైతే హ్యాండిక్యాప్డ్ అయ్యిండు కూడా నాకైతే అగ్రికల్చర్ అంటే ఇష్టం. అందుకనే నేను అగ్రికల్చర్ అనేది చేస్తున్నా. ఇది మన 7 గుంటలలోనే పూలు అవి పెట్టాలనుకుంటున్నా, అన్నీ పెడుతున్నా అవే. అలాగే కొద్దిగా నన్ను సపోర్ట్ ఇవ్వండి. హ్యాండిక్యాప్డ్ నేను, నాకు కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి. చూస్తారు కదా, నేనైతే మొక్క నాటుతున్నా. ఒక కొబ్బరికాయ కొట్టు అయితే నాటుతున్నా. మన తోట అయితే ప్రజెంట్కి ఇట్లుంది, చూద్దాం. ఈ ప్రజెంట్ అయితే మొక్కలైతే ఒక 10 మొక్కలైతే నేను నాటుతున్నా. తర్వాత అమ్మ అయితే నాటుతుంది మొక్కలు. ప్రజెంట్ మొక్కలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో చూస్తారు కదా, ఒక్కొక్కటి డిస్టెన్స్ కూడా దగ్గరనే పెడుతున్నా. ఇది వచ్చేసి అమ్మ వేస్తుంది. ఇప్పటికైతే ఒక్క భోజనం మధ్యలో వేస్తుంది. అలాగే అన్నీ మనం ఒక్కొక్కటి అయితే పూర్తి చేసుకోవాలి. పూర్తి చేసుకున్నాక తర్వాత ఒక 2 డేస్ దాకా అయితే మనం చూసుకోవాలి. ఎందుకంటే మొక్కలు ఎక్కడైనా చనిపోయినవి ఉంటే అక్కడైతే మళ్ళీ పెట్టుకోవడానికి ఉంటుంది. ఈ మనకు ఇది టమాటా పెట్టడం ఫస్ట్ సారి కాబట్టి నేనైతే కొబ్బరికాయ కొట్టయితే టమాటా అయితే చాలు చేస్తున్నా. ఎందుకంటే సమ్మర్లో మనకు రోగాలు రావద్దని చెప్పేసి ఒక కొబ్బరి కొట్టి చాలు చేస్తున్నా. ఇక మనం నేనైతే తోట అయితే చెట్లు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. చూస్తారు కదా ఎన్ని చెట్లు వచ్చినాయి. మనకు వచ్చేసి 650 మొక్కలు వచ్చినాయి మనకు పెట్టడానికి. మనకు మొక్క అయితే బాగుంది. మనకు పదన కూడా చూస్తారు కదా బయటకైతే వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ రోజు కాబట్టి ఎక్కువ వాటర్ అయితే ఎక్కువ ఇచ్చుకున్నాం. ప్రజెంట్ అయితే ఇట్లుంది. మనం 3 డేస్ 4-5 డేస్ అప్పుడైతే ఒక డ్రించింగ్ చేయాలి మందు. ఆ డ్రించింగ్ చేస్తే అయితే కొమ్మలు అయితే బాగా వస్తాయట. అది కూడా చూద్దాం లాస్ట్ దాకా. మన వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి. మన వీడియోలన్నీ ముందు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.